ఏంటి మ్యాజిక్ చేస్తుందా? రావడమే కష్టం అనుకుంటే డాక్టర్ని మీట్ అవ్వడం ఎప్పుడు జరిగింది? ఏం చేయాలి? ఆంటీ కండిషన్ నార్మల్ అయితే నా లైఫ్ క్లోజ్ అవుతుంది. డాక్టర్ కొంచెం ఉండండి. నర్స్ ఇంజెక్షన్ రెడీ చేయండి. మేడం ఇటువంటి. అమ్మా, అమ్మగారిని కాపాడమ్మా. అమ్మగారికి ఇప్పుడు ఏ ప్రమాదమో లేదు కదా డాక్టర్ గారు? ఉండకూడదని నేను కూడా కోరుకుంటున్నానమ్మా. విషం ఈ పాటికి బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ మందు ఖచ్చితంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. పనిచేస్తుంది డాక్టర్ గారు. ఎలాంటి రోగాన్నైనా, ఎంతటి కాలు కుట్టే విషయాన్నైనా ఇది విరుగుడు చేస్తుందని వైద్యాచారి గారు చెప్పారు. మా అమ్మగారు మమ్మల్ని వదిలే ఎక్కడికి వెళ్ళరు. నేను వెళ్ళనివ్వను. కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. మెడిసిన్ ఇచ్చాం కదా. అవును, నువ్వు వచ్చినట్టు మీ వాళ్ళకి తెలుసా? లేదయ్యా, ఇప్పుడు వెళ్ళి కలుస్తాను. సరే, మనం రౌండ్స్కి వెళ్దాం రండి. డాక్టర్ బయటికి వచ్చేసినా ఇది లోపల ఏం చేస్తోంది? ఎలాగైనా సరే సరస్సు రాహుల్ వాళ్ళని మీట్ అవ్వకుండా చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఆ, హ్మ్? ఏ, ఆ అమ్మాయి దొరికిందా? లేదు మేడం. సరే, ఒక పని చేయండి. అలాగే మేడం. రేయ్, రారా.
ప్రీతి అమ్మ ప్రీతి ఏమైంది ప్రీతి ప్రీతి? ప్రీతి ఏమైంది ప్రీతి ప్రీతి? వెళ్ళి మంచి వాటర్ తీసుకున్నావా ప్రీతి 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 ఇదిగో ప్రీతి ప్రీతి? ఏమైంది తీసుకో ప్రీతి 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 ఆర్ యు ఓకే ప్రీతి ఆర్ యు ఓకే ప్రీతి ప్రీతి ఆర్ యు ఓకే ఓకే యా రిషి, చాలా టయర్డ్గా ఉండి కళ్ళు తిరిగినట్టున్నాయి. అంటే మార్నింగ్ నుంచి నువ్వేం తినలేదు కదా ఆంటీ కండిషన్ ఇలా ఉంటే నాకు ఫుడ్ వాటర్ గురించి ఎలా గుర్తొస్తుంది? ఆంటీ సేఫ్ గా ఉన్నారన్న మాట కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. మేడంకి ఏం కాదు, నువ్వేం కంగారు పడుకో. ఇప్పుడు ఓకేనా ప్రీతి? ఐఎమ్ ఫైన్ రాహుల్, నో ప్రాబ్లం. అవును, సరస్సు గురించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? లేదు, తన కోసమే మేమంతా వెయిట్ చేస్తున్నాం. పాపం, సరస్సు ఎక్కడుందో, ఆంటీ కోసం ఎంత కష్టపడుతుందో. అమ్మా వనజ, నువ్వు ప్రీతిని తీసుకుని ఇంటికి వెళ్ళు. తను కాసేపు విశ్రాంతి తీసుకుంటే మంచిది. నేనెందుకు మావయ్యా, రిషి ఉన్నాడు కదా, తను తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్దామా ప్రీతి నువ్వు రిషి, ఇక్కడ ఆంటీ పరిస్థితి తెలిసి కూడా నేనెలా ఇంటికి వస్తాను? ఆంటీ రికవర్ అయ్యేంత వరకు నేను ఎక్కడికి రాను. అది తెలియాలంటే సరస్సు రావాలి. తనెక్కడుందో ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియటం లేదు. కనీసం అప్పటి వరకు అయినా నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇక మీరు దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు రిలాక్స్గా ఉండొచ్చు. అలాంటి న్యూస్ ఒకటి చెప్తాను. ఏం డాక్టర్? మేడం సేఫ్ అండి. డాక్టర్, నా భార్యకి ఇంకేం ప్రమాదం లేదా? మీరు చెప్పేది నిజమేనా? అవునండి, సమయానికి సరస్సు వచ్చి ఆ మెడిసిన్ తెచ్చిచ్చింది కాబట్టి మేడంకి ఆ ఇంజెక్షన్ చేయడం వలన నౌ షీ ఈజ్ సేఫ్. సరస్సు వచ్చిందా? మా సరస్సు మందు తీసుకుని వచ్చిందా?
ఖచ్చితంగా మాస్టర్స్ కదా, తను వచ్చేసిందా? అవును సార్, వచ్చింది. తను మిమ్మల్ని కలుస్తానని చెప్పిందే, కలవలేదా? రాలేదే. అదేంటి, కలవకపోవడం ఏంటి సార్? ఇందాక ఇద్దరం మేడం దగ్గర ఉన్నప్పుడు నేను మా వాళ్ళని కలుస్తాను అని నాతో చెప్పి మరీ వచ్చింది. మరి మిమ్మల్ని కలవకపోవడం ఏంటి? ఏం డాక్టర్ మీరు అనేది? మా సరస్సు నేను వచ్చింది? అవును సార్, తనే నా మందు తీసుకొచ్చింది. తనే ఖచ్చితంగా తీసుకొచ్చింది. తను రాకుండా నేను ఇంజెక్షన్ ఎలా చేస్తాను, మీకెలా చెప్పగలుగుతాను? గాడ్, టాపిక్ డైవర్ట్ చేయకపోతే నిజమంతా బయటపడి నేను బలైపోవాలి. వెంటనే సరస్సు టాపిక్ని డైవర్ట్ చేయాలి. ఇంజెక్షన్ చేశారు కాబట్టి మా ఆంటీ సేఫే కదా డాక్టర్? ఇంకేం ప్రాబ్లం లేదు కదా? వైటల్స్ స్టేబుల్ అవటానికి కొంచెం టైం పడుతుంది. స్పీడీ రికవరీ ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విన్నారా అంకుల్? ఆంటీ అవుట్ ఆఫ్ డేంజర్. ఇంతకన్నా గుడ్ న్యూస్ మనకి ఇంకేం కావాలి? మీరేం కంగారు పడకండి ప్లీజ్. మరి వచ్చిన సరస్సు ఏమైనట్టు? ఇంతవరకు మనల్ని కలవకపోవడం ఏంటి? అవును రాహుల్, వాగ్దేవి గదిలోకి వెళ్ళిన మనిషి ఖచ్చితంగా మన దగ్గరికి రావాలి. అలాంటిది మన దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది? మేబీ ఫార్మసీకి ఏమైనా వెళ్ళుంటుందేమో. ఒకసారి చూడండి సార్. డాడ్, నేను ఒకసారి హాస్పిటల్ అంతా చూసొస్తాను. సరే, నువ్వు వెళ్ళి త్వరగా తీసుకురా నాన్న. ఇక మీరెవరూ టెన్షన్ పడకుండా రిలాక్స్గా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. ఇక ఏ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అన్న చిన్న వర్డ్తో మీరు చేసిన సహాయాన్ని మర్చిపోలేను డాక్టర్. ఇన్ని రోజులు మేడంకి స్టూడెంట్ అయ్యారు, ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మేడం కండిషన్ స్టేబుల్ అయింది. అంతకు మించి నాకే థ్యాంక్స్ విశేష వద్దు. మా అందరితో పాటు వాగ్దేవిని కాపాడడానికి మీరు పడిన కష్టానికి, చేసిన సాయానికి ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేం డాక్టర్, తీర్చుకోలేం. నేను చేసింది వైద్యం, సాయం కాదు. అది నా బాధ్యత సార్. కానీ అవన్నీ సరస్సు కష్టాలు. ఆ ప్రయత్నం ముందు నేను చేసింది చాలా తక్కువ. రుణం అన్న మాటకి నాకన్నా సరస్సునే అర్హురాలు సార్. మీ అందరితో పాటు
నేను కూడా సరస్సుకి థ్యాంక్స్ చెప్పాలి. తను వచ్చిన తర్వాత నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి, కలిసి మాట్లాడతాను. ఉంటాను సార్. రాహుల్, సరస్సు ఎక్కడ? లేదు డాడ్, హాస్పిటల్ అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ కనిపించలేదా? కనిపించకపోవడం ఏంటి రాహుల్? అదే డాడ్, నాకు అర్థం కావట్లేదు. తను ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మనల్ని కలిసి ఉండాలి కదా. అలా జరగలేదంటే నాకేదో డౌట్గా ఉంది డాడ్. మన ఇన్స్టిట్యూట్లో స్కామ్ జరగడం, మేడంకి ఇలా యాక్సిడెంట్ జరగడం, ఉదయం పాయిజన్ అటెంప్ట్ జరగడం, మెడిసిన్ కోసం వెళ్ళిన సరస్సు అనేక రకాలుగా ఇబ్బందులు పడటం, చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కనిపించకుండా వెళ్ళడం. డాడీ ఇదంతా చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది డాడీ. ఏం మాట్లాడుతున్నావురా? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్న కుట్రలా అనిపిస్తుంది. మనకి తెలియని రహస్యం ఎవరో దాస్తున్నట్టు అనిపిస్తుంది. కనిపించకుండా పోయిన సరస్సుని నేను వెతికి తీసుకొస్తాను. ఆ నిజం ఏంటో తెలుసుకుంటాను. కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది బ్రో. ఎక్కడని వెతుకుతావు? వేరే నెంబర్ నుంచి చేస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది, కానీ తన నెంబర్ ఆన్లోనే ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుంది తప్ప లిఫ్ట్ చేయడం లేదు. సో ఆ మొబైల్లో మనకి ట్రాకర్ యాప్ ఉంటుంది. దాని ద్వారా తన్ని ట్రేస్ చేసి తను ఎక్కడుందో తెలుసుకుంటాను. రాహుల్, నేను కూడా నీకు తోడొస్తాను. రాహుల్, అవునరా, తేజాన్ని కూడా నీతో పాటు తీసుకెళ్ళు, నీకు తోడుగా ఉంటాడు. వద్దు డాడీ, సరస్సు సంగతి నేను చూసుకుంటాను. ఈ సిచ్యువేషన్లో మేడం వదిలిపెట్టి మీరందరూ నాతో రావడం అంత కరెక్ట్ కాదు. ఒకవేళ మళ్ళీ మేడం మీద ఎవరైనా అటాక్ చేయొచ్చు. మీరందరూ ఇక్కడే ఉండి మేడంని జాగ్రత్తగా చూసుకోండి. అక్కడి నుంచి నేను కనుక్కొని ఏదో ఒక విధంగా నేను సరస్సుని తీసుకొని ఇక్కడ అడుగు పెడతాను. మేడం కళ్ళు తెరిచేలోపు తనతో మీ ముందుంటాను. నా గురించి మీరేం ఆలోచించకండి. ఓకే రాహుల్. రాహుల్, డాడ్, జాగ్రత్తరా. సరే డాడ్. కుట్రే, కావాలని చేస్తున్న కుట్రే. చీకట్లో నీడని కనిపెట్టడం మాత్రం కష్టం. అది తెలియకుండా నువ్వెందుకు రాహుల్ శ్రమ పడుతున్నావు? నువ్వెన్ని డివైస్లు యూజ్ చేసినా సరస్సుని కనిపెట్టడం చాలా కష్టం. తను నా కస్టడీలో ఉంది.